తండ్రి. ఆమేన్. ఇక్కడ చూస్తే ఈ ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయం నుంచి ఒక 3 మాటలుగా మనం తీసుకుందాం. దేవుడు ఏమై ఉన్నాడని చూస్తే ఇక్కడ మనం చదివిన లేఖనాలు చూస్తే ఆయన సమీపముగా ఉన్న దేవుడుగా మనకి కనపడతా ఉన్నాడు. ఒకసారి చదువుకుందాం. ఏలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మనము దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. ఇక్కడ చూస్తే మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకు చెబుతూ ఉన్నాడు ఏమనంటే, మనం మొరపెట్టినప్పుడల్లా మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్లు ఏ దేవుడైనా ఏ ప్రజలకైనా మొరపెడితే అట్లా సమీపంగా ఉండాడా అన్నట్టుగా చెబుతూ ఉన్నాడు. మన దేవుడు ఎలా ఉన్నాడో చెబుతున్నాడంటే, సమీపంగా ఉండు దేవుడుగా మనకి ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు? సమీపంగా ఉండు దేవుడు. అటువంటి దేవుడిని మనం స్తుతించి ఆరాధించాలి. ఇంకా చూస్తే